డే 23 to 28 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో చాలా గ్యాప్ తీసుకున్నాను గైస్, లైక్ ఎలాగంటే ఆల్మోస్ట్ 5 days గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు ప్రీవియస్ గానే అని. సో వాళ్ళల్లో మనకు ఒక క్లయింట్ వచ్చేసి స్పోర్ట్స్ క్లాతింగ్ బ్రాండ్ అనమాట. వీళ్ళకి ఎంజీ రోడ్ లో ఒక షోరూమ్ ఉంది. లైక్ ఎలాగంటే ఆ షోరూమ్ ని రినోవేషన్ చేస్తున్నారు. సో దానికి డిజైన్స్ కావాలి కదా, లైక్ ఎలాగంటే రినోవేషన్ చేసేటప్పుడు ఫ్లెక్సీస్ కావాలి కదా. సో ఆ వర్క్ లో కొంచెం బిజీ అయ్యాను. నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి బ్లూ ఫ్లాష్ మీడియా అని చెప్పేసి మనం ఒక ఏజెన్సీ లాగా స్టార్ట్ చేసాం కదా. సో దానికి కొంచెం ట్రస్ట్ వర్తీగా ఉండడానికి మనకు కూడా ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటది అని చెప్పేసి సో డొమైన్ తీసుకున్నాను. లైక్ ఎలాగంటే blueflashmedia.in అని చెప్పేసి డొమైన్ తీసుకున్నాను. అలాగే హోస్టింగ్ కూడా తీసుకున్నాను. సో దానికి డిజైనింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, మీకు ఒకవేళ బ్రో ఈ డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటి బ్రో అని అడిగితే నేను ఒకసారి చెప్తా చూడండి. లైక్ డొమైన్ అంటే ఏంటంటే, మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ నేమ్ .in .com అని చెప్పేసి, సపోజ్ మన బ్లూ ఫ్లాష్ మీడియా కాబట్టి నేను .com చూశాను. .com ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. సో .in అవైలబుల్ ఉంది, .in తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే హోస్టింగ్ అంటే ఏంటంటే, లైక్ మీరు ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు దానిలో మనము కంటెంట్ ఇమేజెస్ ఇస్తాం కదా, అవన్నీ సేవ్ అవ్వడానికి స్టోరేజ్ అనమాట. దాన్ని హోస్టింగ్ అంటారు. లైక్ మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక మెమొరీ కార్డ్ లాగా. ఓకేనా, సో అది స్టోరేజ్ హోస్టింగ్ అనేది. సో మీకు డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.